ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం. ప్రైజ్ ది లార్డ్. వాక్యమును వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున వందనములు. ఈ ఉదయకాలమున దేవుడిచ్చిన వాక్యము ధ్యానించుటకు ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆ దేవాతి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నేటి వాక్యము ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఉన్నవని వాక్యము చెబుతున్నది. దేవుడిచ్చిన ఈ మాటల ద్వారా మనము బలపరచబడాలని మరియు ధైర్యపరచబడాలని, మన ఆధ్యాత్మిక జీవితాలు ముందుకు కొనసాగాలని ప్రభువు పేరిట కోరుచున్నాను. కీర్తనలు 133లో యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఆయన ప్రేమస్వరూపి, మనల్ని ఎంతో ప్రేమించాడు. మన ప్రతి పాపమును, ప్రతి విధమైన దోషములను క్షమించుతూ వచ్చాడు. నిజానికి మనం చేసే తప్పులను ఎంచి చూస్తే ఆయన ముందు ఏ ఒక్కరూ నిలవలేరు. పరిపూర్ణమైన హృదయాన్ని కలిగి ఉండి ఆయన వాక్యానికి లోబడి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తున్న వారికి ఆయన సన్నిహితంగా ఉంటాడు. ఆయన కనుదృష్టిలో నిరంతరం నిలిచి ఉండుటకు మన హృదయంలోని ప్రతి విధమైన కల్ముషాన్ని విసర్జించాలి. ఆయన చెవులు ప్రార్థన వైపు ఉన్నవని పేతురు చెబుతున్నాడు. మనలోని ప్రతి తప్పును ఆయన ముందు ప్రార్థన ద్వారా ఒప్పుకొని క్షమించమని కోరితే ప్రతి విధమైన తప్పును క్షమించుటకు సిద్ధమైన వాడు. ప్రతి కీడు నుండి, ప్రతి శోధన నుండి మనల్ని రక్షించి కాపాడుటకు ఆయన సిద్ధంగా ఉంటాడు. అటి కృప తోడై ఉండునుగాక. ఆమెన్.